జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring you greetings in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. How are you all? మీ అందరు బాగున్నారా? We are ఎలా happy ఉన్నారు? to come to another month and come to your home with Jeevaharam program. మరొక నెలలో జీవాహారం అనే కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. So whether it is Lent season or Christmas season or Easter season, we can rejoice in the Lord. పిల్లలు గమనించండి, ఇది లెంట్ సీజనా, క్రిస్మస్ సీజనా, ఇంకా వేరే వేరే సీజన్స్ ఏ సీజన్లో అయినప్పుడు కూడా ప్రభువులు ఎల్లప్పుడు మనం ఆనందించే వారంగా ఉండాలి. Some people fast for 40 days and only Lent season they start crying over the cross and crying over Jesus. కొంతమంది అయితే 40 రోజులు ఈ యొక్క లెంట్ సీజన్ లో ఉపవాసం ఉండి దుఃఖ దినాలుగా భావిస్తూ ఉంటారు. యేసు ప్రభు సిలువలో మా కొరకు చనిపోయాడని ఏడుస్తూ వాళ్ళ దినాలు గడుపుతూ ఉంటారు. Jesus said, "Don't cry for me, cry for you and your children." యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. Bible says every day you can rejoice in the Lord. Again I say rejoice, Philippians 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తున్నాడు. But it is good to meditate on the cross because the blood of Jesus is always alive. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎల్లప్పుడూ సజీవంగా ఉంది గనుక ఆ రక్తాన్ని మనం ధ్యానించడం అనేది చాలా మంచి విషయమే. Because many churches are meditating on this, and I want to speak on the blood of Jesus and also the work of the Lord on the cross. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాలు, అనేకమైన సంఘాలు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని గురించి కానీ ఆయన సిలువను గురించిన విషయాలు ధ్యానం చేస్తూ ఉంటారు గనుక మరి ఈ దినాల్లో సిలువ సందేశాలు లేక సిలువ ధ్యానాలు మనం చేయబోతున్నాం. You can go back on my YouTube and get the river of blood and powerful messages. ఎంతో శక్తివంతమైన సందేశాలు గతంలో ఇవ్వబడ్డాయి. మీరు యూట్యూబ్లో వెళ్ళి మరి తెరిసా పాల్ అని టైప్ చేసి ఆ సందేశాల కొరకు వెతకండి. యేసు శరీరంలోంచి వెలువడిన 5 రక్తపు నదుల గురించిన సందేశాలు ఉన్నాయి. That is very powerful, and you have to receive that blood every day in your life. ప్రతి దినం కూడా మీ జీవితంలో ఆ యేసు రక్తములో ఉన్న శక్తి ప్రభావాన్ని మీరు అనుభవిస్తూ మరి
పొందుకోవాలని కోరుతున్నాను. Because I wrote that the most greatest detergent in the world is the blood of Jesus. నేను రాసిన లేక నేను చెప్పిన సందేశాలు ఏమిటంటే భూప్రపంచం అంతట్లో కూడా అత్యంత శక్తివంతమైన ఒక డిటర్జెంట్ లేక ఒక సబ్బు ఏదైనా ఉంది అని అంటే అది యేసు రక్తము అని నేను చెప్తూ వచ్చాను Also ఆత్మీయంగా. I said we used sanitizer during corona time. The most powerful sanitizer is the blood of Jesus. మనందరికీ తెలుసు మనం కరోనా కాలంలో శానిటైజర్ ని ఎక్కువగా వినియోగించాం. అయితే మరి ఎంతో శక్తివంతమైన శానిటైజర్ యేసు రక్తము అని చెప్పి నేను మాట్లాడుతూ వచ్చాను. Every day I get up and get a washing, receive the blood of Jesus and get the power. ప్రతి ఉదయాన్నే లేచిన వెంటనే యేసు రక్తాన్ని తీసుకొని మరి నా శరీరానికి దానికి ప్రోక్షించుకుంటూ నేను అప్లై చేస్తూ ఉంటాను. In the night I say, thank you Lord, wash me clean by your blood if I have done any sins. ప్రతి రాత్రి ప్రభు దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువా మరి ఒకవేళ ఏదైనా నేను పొరపాటు చేస్తుంటే పాపం నాలో ఏదైనా ఉంటే దాన్ని కడిగి శుద్ధీకరించండి మీ రక్తంతో అని ప్రభు సన్నిధికి వస్తూ ఉంటాను. Because 1 John chapter 1:7 my Bible says the blood of Jesus washes us thoroughly and make us clean. Nothing else can clean you. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పూర్తిగా కడిగి వేస్తుంది, పూర్తిగా శుద్ధీకరిస్తుంది అని తెలియజేస్తుంది. I want you to meditate this book everyday promise in the month of March. మార్చి నెలలో అనుదిన వాగ్దానాలు అనే ఈ యొక్క పుస్తకంలో మరి యేసు రక్తానికి సంబంధించిన ధ్యానాలు నేను చేయడం జరిగింది కనుక ఈ పుస్తకంలో ఉన్న ధ్యానాలు కూడా మీరు చేయాలని నేను ఆశపడుతున్నాను. March 1st to 31st March, powerful teaching on the blood of Jesus and the work Jesus has done on the cross. మార్చి మొదటి నెల నుండి మార్చి చివరి దినం వరకు కూడా మరి యేసు రక్తానికి సంబంధించిన అనేకమైన శక్తివంతమైన సందేశాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఈ నెలంతా కూడా మీరు ధ్యానం చేయడానికి కొరకు ప్రతిదినం కూడా ఎంతో మరి గొప్ప సందేశాలు ఇందులో ఉన్నాయి. And another book, this is the book for the month of March, the power in the blood of Jesus, very big revelation from heaven. The 5 rivers of blood also. సర్వశక్తుడైన దేవుని యొద్ద నుంచి నాకు అందించబడిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత లేకపోతే మరి దేవుని యొక్క మాటలు ఈ పుస్తకం ద్వారా నేను రాయడం జరిగింది. యేసు శరీరంలోంచి వెలువడిన 5 రక్తపు నదులను గురించిన సందేశాలు ఈ మార్చి మాసం అంతట్లో కూడా మీకు అందించడం జరుగుతుంది. You have been hearing the power in the word. గత మాసాల్లో లేక మరి గత ఎపిసోడ్స్ లో మరి దేవుని వాక్యంలో ఉన్న శక్తిని గురించి మీరు వింటూ వచ్చారు. Yeah, God's word has creative power, you have heard. మీరు విన్నారు కదా మరి దేవుని యొక్క వాక్యములో సృజనాత్మకమైన శక్తి ఉంది. And God's word also has redemptive power. దేవుని యొక్క వాక్యంలో విమోచనాత్మకమైన శక్తి ఉంది అని కూడా I'm నమ్ముతున్నాను. going to tell you how you are redeemed through the blood of Jesus. యేసు రక్తం ద్వారా ఏ విధంగా ఒక వ్యక్తికి లేక మనకు విమోచనం కలుగుతుంది అన్న విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను. You get forgiveness through the blood of Jesus, not through animal blood. వింటున్నారా? ఏ జంతు బలుల రక్తము ద్వారా ఒక మనిషి జీవితంలో పాప విమోచన లేక పాప ప్రక్షాళన జరగదు. Why is the blood of Jesus so important? ఎందుకు యేసు రక్తం అంత ప్రాముఖ్యమైనదిగా చూస్తున్నాం? Because Hebrews 9:22 Bible says, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, without shedding of blood there is no remission of sins. రక్తము చిందింపకుండా పాప క్షమాపణము కలుగదు అని రాయబడింది. What is the meaning of that? దాని అర్థం ఏంటంటారు? That means there is no other substitute for the blood of Jesus. యేసు రక్తమునకు ప్రత్యామ్నాయముగా ఏది కూడా ఇవ్వబడలేదు. God forgives our sins only through the blood of his son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనుషుల యొక్క లేక మన పాపములకు విమోచన లేక పాప క్షమాపణ కలుగుతుంది. In order to forgive your sins and take you to heaven, God so loved the world that he gave his only begotten son. He sent him to the world. మనల్ని క్షమించి మనల్ని పరలోకానికి చేర్చడానికి కొరకు దేవాతి దేవుడు చేసిన ప్రణాళిక, ఆయన మనలందరినీ ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి మనకు అందించారు. When you go to any pilgrimage or when you go to the river or do any sacrifice, animal sacrifice or anything, you will not get forgiveness only through the blood of Jesus. వినండి, మాట జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఏ పుణ్యయాత్రలు, తీర్థయాత్రలు లేకపోతే మరి ఏ నదులు లేకపోతే ఏ స్థలాలకి మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా మరి మన పాపాలకి ప్రక్షాళన లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే మన పాప క్షమాపణ మనకు కలుగుతుంది. Ephesians chapter 2:8 the Bible says that only through faith and through grace from God that you are saved. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో
మరి విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డామని వాక్యం రాయబడి ఉంది. Why do you need the remission of blood? చూడండి, మరి పాప క్షమాపణ మనకు రక్తం ద్వారా ఎందుకు అవసరంగా ఉంది? Because Romans 3:23 says, no difference at all have sinned and fall short of God's glory. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని రాయిస్తారు. Romans 3:10 says, there is no one righteous. Whatever work you are doing, it is like filthy rags. రోమా పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు, మన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి చింపిరి గుడ్డల వలె ఉన్నాయని రాయబడి ఉంది. But how you are made righteous? అయితే మనం నీతిమంతులుగా ఎలాగ తీర్చబడి ఉన్నాం? It is through the blood of Jesus. You have to receive it faith. విశ్వాసంతో మనం తీసుకుంటున్న యేసు రక్తము ద్వారా మనకు ఆ పాప క్షమాపణ కలుగుతుంది. 1 John chapter 1:9 says, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. when you confess your sins, God is just and faithful to forgive your నీ sins. పాపముల్ని ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక నీ ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. Isaiah 1:18 the Bible says, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది, though your sins are red as crimson, I will make it purer than snow, whiter than snow. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనప్పటికీ కూడా వాటిని ఉన్ని వలె నేను మంచు వలె వాటిని తెల్లవిగా చేస్తానంటున్నాడు. How can that be possible? అదెలాగా సాధ్యం అవుతుందండి? If your heart is so black, ఒకవేళ మన యొక్క గుండెలే మన హృదయం చాలా నల్లగా మారిపోతే, outside you are very beautiful, very pretty, very nice dress, బయటికి మాత్రం చక్కని వస్త్రాలు ధరించుకొని చాలా తెల్లగా చక్కగా అందంగా కనబడుతున్నావే, people think you look very spiritual. బయట చూస్తే చాలా ఆత్మీయంగా కనబడుతున్నట్టుగా కనబడతారు. God is seeing, better than a CC camera, He is seeing your heart. దేవుడు సిసి కెమెరా కంటే కూడా మరి లోతుగా మన అంతరంగాల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. His eyes are like eyes of flame. చూడండి, ఆయన కళ్ళులు అగ్ని జ్వాలల వంటివి. So He wants to see how your heart is. చూడండి, నీ హృదయం ఎలాగుందో ఆయన చూడగోరుతున్నాడు. Is your heart right with God? నీ యొక్క హృదయం దేవునితో సరిగా ఉందా? So to make you righteous, Jesus shed the blood on the cross. వినండి ప్రియులారా, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కొరకు, మనల్ని పవిత్రులుగా మార్చడానికి కొరకు యేసు క్రీస్తు తన రక్తాన్ని And చిందించాడు. the blood of Jesus brings reconciliation and peace to God and man. యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా దేవునికి మనిషికి మధ్యలో ఆ యొక్క మరి సంధిని చేకూర్చాడు, సమాధానాన్ని కనపరిచాడు. And 1 John 1:7 says the blood of Jesus can make you clean and make you righteous. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం మన ప్రతి పాపం నుండి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది. Aren't you grateful for the work on the cross? కల్వరి శిలువలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మనం. You don't have to cry over sin again and again. మళ్ళీ మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన శిలువను గురించి మనం ఏడవాలక్కర్లేదు. As a Catholic, I used to cry on Good Friday and rejoice on Easter. చూడండి, క్యాథలిక్ గా నేను ఉన్నప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ఏడ్చి మరి ఈస్టర్ రోజు నవ్వు అలాగుండేవాన్ని అన్నమాట. 40 days I used to abstain from meat and all non-veg. 40 రోజులు మరి ఇక ఏ విధమైన మాంసం ముట్టకుండా మరి చాలా మరి ప్రత్యేకంగా ఉన్నట్టుగా ఉండేదా. Your work will not make you righteous. పిల్లలు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం చేసే ఈ భక్తి కార్యాలు ఏవి కూడా మనల్ని పవిత్రులుగా చేయలేవు. If you do lot of fasting and if you do rolling and scorching your body, it will not help you. నీవు ఉపవాసాలుండి నీ చేతులు కోసుకొని నీ శరీరాన్ని గాయపరుచుకొని నిన్ను నువ్వు నలగొట్టుకొని అలాగ చేయటం వల్ల నీకు దేవుడు మరి చేసే కార్యాలు ఏవి కూడా మనకు వచ్చేవి కావు. Jesus did it all on the cross 2026 years back. 2026 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో నా ప్రభు అయిన యేసు క్రీస్తు అవన్నీ కూడా మన కొరకు చేసి ముగించాడు. And Jesus said, it is finished, it is done for you. శిలువ మీద ఆయన ఇదిగో సమాప్తమైంది అని పలికినప్పుడు అవన్నీ కూడా సమాప్తపరిచాడు అని గుర్తించాలి. No more sacrifice he is expecting from you. ఆయన మీ యొద్ద నుంచి ఏదో బలులు ఆశించడం లేదండి. No more torturing he is expecting from you. మీ యొద్ద నుంచి మిమ్మల్ని మీరు నలగొట్టుకొని ఏదో మరి అడిచి వేసుకోవాలని ఆయన కోరుకోవట్లేదు. No more outward sacrifice he is expecting from బయట you. నుంచి మీరు కనపరిచే ఏ విధమైన బలులు ఆయనకు అక్కర్లేదు. He just wanted to receive by faith the blood that is flowing on the cross. విశ్వాసంతో కల్వరి శిలువలో ఆయన నీ కొరకు చేసిన కార్యాలన్నిటిని కూడా నీవు అంగీకరించాలి, దాన్ని స్వీకరించి నీవు పొందుకొని అనుభవించాలి. And that gives victory in your life. అదే మన జీవితంలో విజయాన్ని ఇస్తుంది ప్రియులారా. That gives you salvation and forgiveness of sins and you are happy. అదే రక్షణ, పాప క్షమాపణ, మనకు సంతోషాన్ని, నిత్య జీవాన్ని కలగజేస్తుంది. I
I say that for me every day is Easter, every day is Christmas. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు విశ్వాసగా దేవుని బిడ్డగా నేను ప్రతి దినం కూడా ఈస్టరే, ప్రతి దినం కూడా నాకు మరి క్రిస్మసే. Because Jesus is born in my heart and I live and I reflect him. చూడండి, యేసు క్రీస్తు ప్రభు నాలో జన్మించాడు గనుక, ఆయన నాలో ఉన్నాడు గనుక నేను ఆయన కొరకు జీవిస్తూ ఆయనను ప్రతిబింబిస్తూ ఉంటాను. God is word and word is God. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కదా. You are born again by the word of God. దేవుని వాక్యం ద్వారా నువ్వు తిరిగి జన్మించావు. You have become a new creation through the word of God. దేవుని వాక్యం ద్వారా నూతన సృష్టిగా మార్చబడ్డావు. You have become a spirit being through the word of God. దేవుని వాక్యం ద్వారా ఆత్మానుసారంగా నువ్వు నడవగలుగుతున్నావు. So you should know that the spirit of God is in you. You are a different person. Only physically your body, but spirit is inside you. దేవుని వాక్యము నీలో ఉంది గనుక నీవు ఒక వ్యత్యాసమైన వ్యక్తివి. బయటికి నీవు మామూలు కనబడినా నీ అంతరంగంలో ఒక నూతన ఆత్మ చేత నీవు నడిపించబడుతున్నావు. So you have to walk according to the spirit, not according to the flesh. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. You must know what Jesus did on the cross. కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన కార్యాలను మీరు పొందుకోవాలి, అంగీకరించాలి. You must know you are born like a sinner, but you are born again as a righteous person. నువ్వు పాపిగా జన్మించొచ్చు, అయితే తిరిగి జన్మించినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా You మార్చబడుతున్నావు. are born of a earthly father of the flesh, but you are born again of a heavenly father on the spirit. శరీరానుసారంగా ఒక శరీర సంబంధమైన తండ్రికి భూలోకంలో మనం జన్మించి ఉండొచ్చు, కానీ తిరిగి జన్మించినప్పుడు పరలోకపు తండ్రికి పరలోక కుమార్తె కుమారుడిగా నువ్వు జన్మించావు. I was born somewhere in a village, very remote village, as a poor girl. But then I am born again as a rich queen of the heavenly Father. నేను భూ సంబంధంగా జన్మించినప్పుడు ఒక మారుమూల గ్రామంలో మరి ఏమి తెలియని గుర్తింపు లేని ఒక స్థలంలో నేను జన్మించాను. అయితే తిరిగి జన్మించినప్పుడు నేను రాజు యొక్క కుటుంబంలో పేదరికంగా కాదు, ధనవంతురాలుగా నేను తిరిగి జన్మించాను. I was born as a shy girl, very timid, very afraid. But I am born again as a courageous lady because the lion of the tribe of Judah is in me. ఈ భూలోకంలో జన్మించినప్పుడు, ఆ జన్మించిన తర్వాత భూ సంబంధంగా నేను మరి పిరికిదానిగానో లేకపోతే భయంతో వణుకుతో ఉండేదానిగానో ఉన్నాను. కానీ తిరిగి జన్మించిన తర్వాత యూదా గోత్రపు సింహము నాలో ఉన్నాడు గనుక నేను దేనికి భయపడకుండా ధైర్యంతో నిలబడే వ్యక్తిగా. I am born as a discouraged girl, and people used to say something, I used to cry over, brood over. But I am born again, more than conqueror. నిరుత్సాహపరచబడిన వ్యక్తిగా ఈ భూలోకంలో నేను ఉన్నాను, కానీ తిరిగి జన్మించిన తర్వాత మరి నాలో ఉన్నవాడు జయించిన వాడు గనక నేను కృంగిపోకుండా బలహీనపడకుండా ధైర్యంతో ముందుకెళ్ళడానికి మరి తిరిగి జన్మ అనుభవం నాకు So remember who you are in Christ. పిల్లరా, క్రీస్తులో నీవేమై ఉన్నావో గుర్తించాలి. And remind this word every day in your life. నీ జీవితంలో ప్రతి దినాన్ని కూడా నీవు గుర్తు చేసుకోవాలి. ఈ విషయాలు ప్రతి దినం జ్ఞాపకం That's చేసుకోవాలి. why the word of God is so important. అందుకే దేవుని యొక్క వాక్యం చాలా That's ప్రాముఖ్యమైనది. why these spiritual books are so important. అందుకే ఆత్మ సంబంధమైన పుస్తకాలను ధ్యానం చేయడం కూడా చాలా I have ప్రాముఖ్యమైనది. written confess God's word every day in this book, everyday promise. అనుదిన వాగ్దానాల పుస్తకంలో మొదటి పేజీలో ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని నోటితో నీవు పలకాలి అని చెప్పి మరి రాయడం జరిగింది. I wrote Philippians 4:13, I can do all things through Christ who strengthens me. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 మరి నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పాను. 1 John 4:4 says, he who is in me is greater than he is in the world. I repeat that. మొదటి యోహాను పత్రిక 4:4 నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాశాడు. Romans 8:37, I am more than conqueror through him who loved me. I repeat this. రోమ పత్రిక 8:37 నన్ను ప్రేమించిన వాని ద్వారా నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని అని చెప్పాను. Philippians 1:21, to me to live is Christ and to die is gain. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని చెప్తాను. 1 Corinthians 6:19 says that my body is the temple of the Holy Spirit. I remind myself, Holy Spirit is dwelling. మొదటి కొరింథీ పత్రిక 6:19 మరి నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారిని పరిశుద్ధాత్ముడు నాలో నివాసం చేస్తున్నాడు అని నాకు నేను చెప్పుకుంటాను. Every day I say, I know my Redeemer lives, as Job said in 19:25. యోబు సెలవిచ్చిన 19:25 ప్రకారంగా నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని నేను పలుకుతాను. If you lack something, say, the Lord is my shepherd, I lack nothing. Psalm 23. ఏదైనా కొరత కొదవ ఉండి మరి ఏదైనా తక్కువ అనిపిస్తే 23వ కీర్తన మీరు మొదటి వచనం చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. This is the result of salvation through the blood of Jesus. యేసు రక్తం ద్వారా పొందుకున్న రక్షణ వచ్చిన తర్వాత మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మార్పు జరుగుతాయి. You are a victorious being. నీవు జయించిన వ్యక్తిగా ఉంటావు. Can you just close your eyes and lift both hands heaven? ఒక్క నిమిషం అందరూ కూడా ఉన్న స్థలంలో ఉన్న పాటున కళ్ళు మూసుకొని దేవుని వైపు పరలోకం వైపు చేతులు Just ఎత్తుతారా? say, Father,
thank you for sending your son to die on the cross. తండ్రి నీవు నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించి కలవరి శిలువలో మరణించడానికి ప్రభువా మీరు పంపినందుకు వందనాలు. Thank you for shedding the blood for me, dear Jesus. నా ప్రియమైన యేసయ్య నా కొరకే మీరు రక్తాన్ని చిందించినారు, మీకు వందనాలు. Wash me clean all of my sin through your blood, Jesus. నీ రక్తం ద్వారా ప్రభువా నా పాపములన్నీ కడిగి శుద్ధీకరించండి. Come into my heart and make me a new creation. ప్రభువా నాలోనికి రండి, నన్ను నూతన సృష్టిగా మార్చండి. Thank you for making me born again. నన్ను తిరిగి జన్మించిన అనుభవంలోనికి తీసుకొచ్చినందుకు Thank you వందనాలు. for the power, the position, the victory you gave me, Lord. మీరు నాకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, స్థానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. I thank you so much for the blood shed on the cross and the work on the cross. కలవరి శిలువలో మీరు మా కొరకు చేసిన శిలువ కార్యాలను బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు యేసయ్యా. We give you thanks and praise and glory. సమస్తమైన స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును We'll గాక. continue the message next ఈ episode. సందేశాన్ని తర్వాత ఎపిసోడ్ లో కంటిన్యూ అవుతుంది, ఎవరు కూడా మిస్ అవ్వదని Yeah, కోరుతున్నాను. tell others and tell your friends and come and watch ఈ this. శిలువ ధ్యాన సందేశాలు అనేక మందికి పరిచయం చేయండి. అనేకులు ఈ యొక్క కార్యక్రమాలు చూడడానికి వారిని All ప్రోత్సహించండి. those who are listening to the radio also, we welcome you to this Jivaharam program. ఆన్లైన్ రేడియో ద్వారా వాక్యాన్ని వింటున్న వీక్షకులందరూ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క జీవాహారం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. Everybody is watching through the YouTube. We welcome you and we thank you for that. మరి మీలో చాలా మంది యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారు. అలాంటి వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you. We pray for you. We love you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు
ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.